హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రావణి. నేను ఇప్పుడు సిద్దిపేటకు దగ్గరలో ఉన్న గాచర్లపల్లి అనే గ్రామం సమీపంలో ఉన్న నాగదేవత గుడికి వచ్చాం. ఈ గుడిని కోటిపడగల నాగదేవత దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయంకు నేను నా పెళ్లికి ముందొచ్చాను, మళ్ళీ ఇప్పుడు వీలు కుదిరింది. అసలు ఈ గుడి ఇక్కడ ఎవరు కట్టించారు, ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. మనం చాలా దేవాలయాల్లోకి వెళ్తాము, కానీ ఆ దేవాలయాన్ని నిర్మించిన వారిని చూడడం మాత్రం మనకు వీలు. కానీ నేను ఈ గుడిని నిర్మించిన వారిని కూడా చూశాను. అతని పేరు శ్రీ కంకణాల దశరథం గారు. దాదాపు 30 సంవత్సరాలకు ముందు ఆయన కలలోకి కోటిపడగల నాగదేవత వచ్చి సంతానం లేక బాధపడుతున్న ఆయనకి, నీకు సంతాన భాగ్యం కలిగిస్తాను, నాకు ఇక్కడ గుడి నిర్మించు అనే కలలో కనపడి ఆ నాగదేవత చెప్పింది. ఆ తర్వాత కంకణాల దశరథం గారు గుడి నిర్మాణం మొదలుపెట్టారు. తల్లి వరం ఇచ్చినట్టుగానే అతనికి సంతాన భాగ్యం కలిగింది. ఆడపిల్ల పుట్టింది. తన పేరు నాగ తులసి అని పెట్టారు. ఇక ఆ దేవాలయంలో 12 పడగల నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆ దేవాలయాన్ని కోటి పడగల సంతాన నాగదేవత దేవాలయం అని పిలుస్తారు. అమ్మవారి ప్రధాన ద్వారానికి నాగబంధంతో పాటు 18 శక్తి పీఠాలను సంబంధించి అమ్మవారి అష్టదశ శక్తి స్వరూపాలు కూడా చూడవచ్చు. అలాగే అమ్మవారి అష్టావతారాలను కూడా చూడవచ్చు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ చాలా మంది జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజు అమ్మవారు స్వయంగా వచ్చి భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని అందరి నమ్మకం. అందరూ ముడుపులు కట్టి తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. సంతానం లేనివారు వారి కోరిక నెరవేరిన తర్వాత గుడిలో జోడు నాగుల విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి వెళ్తారు. గుడిలో వెండి బంగారంతో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. భక్తులు అందించిన జోడు నాగుల విగ్రహాలు 100కు పైనే ఉన్నాయి. ఈ గుడిలో పాలరాతితో చేసిన శివలింగం, నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడిని ఎంతమంది దర్శించుకున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మా అక్క బావతో కలిసి ఈ గుడికి వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది ఈ గుడి గురించి మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా. ఇంతకు ముందు చాలా సార్లు సిద్దిపేటకు వచ్చాం, గానీ అసలు ఈ గుడికి రావడానికి అస్సలు వీలు కాలేదు. ఈసారి సమ్మర్ హాలిడేస్ లో పెళ్లికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలని అయితే అనుకున్నాము. గుడికి వెళ్ళడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ మనసుకు చాలా ప్రశాంతత అనేది వస్తుంది ఖచ్చితంగా. గుడిలో కట్టిన ముడుపులు చూసి నేనైతే షాక్ అయ్యాను. చాలా మంది భక్తులు నమ్మకంగా ముడుపులు కట్టారు. ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరే ఉంటాయి. ఇలాంటి దేవాలయాలు చాలా రేర్ గా ఉంటాయి. నాకు తెలిసి చాలా మంది ఆల్రెడీ మీలో ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఉంటారు. గుడి చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడికి వస్తే మన బాధలు, కష్టాలు అన్ని మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు. గుడి బయట కూడా ఒక శివలింగం ఉంది. నేను, మా అక్క, మా బావ, పిల్లలు అందరం కలిసి అక్కడ ఉన్న విగ్రహాలన్నింటినీ దర్శించుకున్నాం. గుడి లోపల ఈ గుడి నిర్మాణకర్త అయిన కంకణాల దశరథం గారిని కూడా చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. మా బావ టెంకాయ కొట్టి అందరికి తీర్థమిస్తున్నాడు. చూడండి బయట జోడు నాగుల విగ్రహాలు ఎన్ని ఉన్నాయో. అందుకే ఈ దేవాలయాన్ని కోటి పడగల సంతాన నాగదేవత దేవాలయం అని అంటారేమో. అన్నీ దర్శించుకున్న తర్వాత ఒక అరగంటకి ఎక్కువే మేము అక్కడ కూర్చొని ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేశాము. మీలో ఎంతమంది ఈ గుడికి వచ్చారు? తర్వాత ఇంకా ఎంతమంది రావాలనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. గుడి వెనకాల సైడ్ కూడా చాలా బాగుందండి. ప్లేస్ మొత్తం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ మొత్తం చెట్లు, పొలాలు, చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి వెనకాల కూడా ఒక గుడి ఉంది. అక్కడికి కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ కాసేపు కూర్చొని ప్రసాదం తిన్న తర్వాత కూడా మాకు వెళ్ళాలనిపించలేదు. ఒక 1 అవర్ వరకు అక్కడున్న నేచర్ని బాగా ఎంజాయ్ చేశాము. నాకు తెలియని విషయాలు మీకు ఈ గుడి గురించి ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.